బాపట్ల జిల్లాలోని ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతిపై అత్యాచారం మరియు హత్య ఘటనలో నిందితుల అరెస్ట్ 169/2024 and 302-376-D 379 212 IPC of చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ బాపట్ల డిస్ట్రిక్ట్ కేసు నమోదు చేసిన 48 గంటలలోపు ముద్దాయిలను అరెస్టు చేసిన చీరాల రూరల్ సిఐ గారు కేసు వివరాలను వెల్లడించిన బాపట్ల ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు. ముద్దాయి వివరాలు: 1 దేవరకొండ విజయ్ సన్ ఆఫ్ బాబు 26 సంవత్సరాలు, ఎరుకుల, చుక్కాయపేట 1వ వార్డు, ఈపూరుపాలెం, చీరాల మండలం. 2వ నిందితుడు కారంకి మహేష్ సన్ ఆఫ్ లీలా వరప్రసాద్ 22 సంవత్సరాలు, గౌడ, పోతురాజు శీల, ఈపూరుపాలెం, చీరాల. 3వ నిందితుడు దేవరకొండ శ్రీకాంత్ సన్ ఆఫ్ శ్రీను 24 సంవత్సరాలు, ఎరుకుల, చుక్కయ్యపాలెం, 1వ వార్డు, ఈపూరుపాలెం, చీరాల మండలం. ముద్దాయిల అరెస్టు సమయం, ప్రదేశం 22/6/2024 సాయంత్రం 7 గంటలకు హాయ్ రెస్టారెంట్ దాటిన తరువాత ఓడరేవు పోవు రోడ్డులో సుమారు 50 మీటర్ల దూరంలో జూన్ 21న శుక్రవారం ఉదయం చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈపూరుపాలెం గ్రామంలోని సీతారాంపేట వద్ద జరిగిన యువతిపై లైంగిక దాడి ఆపై హత్య కేసును సవాలుగా తీసుకొని 48 గంటల లోపు జిల్లా పోలీసు అధికారులు ఛేదించారు. జూన్ 22 శనివారం సాయంత్రం చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు కేసు వివరాలను వెల్లడించారు. కేసు వివరాలు: హతురాలు ఇంటర్ వరకు చదువుకొని ఇంటి వద్ద కుట్టు మిషన్ కుట్టుకుంటూ తన కుటుంబంను పోషిస్తున్నట్లు. తేదీ 21/6/2024 ఉదయం సుమారు 5:45 సమయంలో హతురాలు తన ఇంటి దగ్గరలో ఉన్న రైలు పట్టాల సమీపానికి బహిర్భూమికి వెళ్ళినట్లు, అయితే ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కోసం వెతకగా నేర స్థలంలో హతురాలు చనిపోయి శరీరంపై బట్టలు లేకుండా రక్తపు ముక్కుల నుండి మానం నుండి కారుతూ ఉండడంతో ఎవరో గుర్తు తెలియని వారు హతురాలిని మానభంగం చేసి చంపి ఉంటారు అని హతురాలి తల్లి పంజుల కామాక్షి ఇచ్చిన రిపోర్టు మేరకు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ నందు సిఆర్ నెంబర్ 169/2024 and 302-376 ఐపీసీగా కేసును నమోదు చేశారు. నేరం జరిగిన తీరు: మత్తుకు బానిసలైన నిందితులు జూన్ 21 ఉదయం రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన యువతిని 2 నిందితులు బలవంతంగా చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి నోరు మూసి బలవంతంగా అత్యాచారం చేసి అనంతరం ముఖంపై దాడి చేసి నోరు ముక్కు మూసి హత్య చేశారు. వారికి మరొక అతను సహకరించాడు. ముద్దాయిల నేర చరిత్ర: A1 ముద్దాయి అయిన దేవరకొండ విజయ్ మీద చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు అయ్యాయి. అందులో 1 మర్డర్. ఇతని మీద చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ నెంబర్ 63 ఉన్నది. A3 ముద్దాయి అయిన దేవరకొండ శ్రీకాంత్ మీద చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు అయ్యాయి. అందులో 1 మర్డర్ కేసు, మరొకటి అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఇతని మీద చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ నెంబర్ 45 ఉన్నది. వీరిద్దరికీ A2 ముద్దాయి కారంకి మహేష్ సహాయకారిగా ఉన్నాడు. జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతి అత్యాచారం ఆపై హత్య ఘటనను ఆంధ్రప్రదేశ్ డీజీపీ, సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు రేంజ్ ఐజీపీ గారు సవాలుగా తీసుకొని ఇచ్చిన సూచనల సలహాల మేరకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు, ఒక్కొక్క బృందం సిఐ, ఎస్ఐ మరియు సిబ్బంది ఉండి వివిధ కోణాలలో వేగవంతంగా దర్యాప్తు చేసి 48 గంటల లోపు నేరానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఎఫ్ఎస్ఎల్ టీం, క్లూస్ టీంలు నేరస్థలంనకు పిలిపించి నేరస్థలంలో ఉన్న అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరించారు. అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి రాష్ట్ర హోం మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారిని నేరస్థలంనకు పంపించారు.
హోంమంత్రి గారు ప్రభుత్వం తరపున హృతురాలి కుటుంబంకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందజేశారు. వీరు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలై ఉద్దేశపూర్వకంగా యువతిపై అత్యాచారం చేసి హతమార్చడం జరిగిందన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో గంజాయిని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కేసులో జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ గారి పర్యవేక్షణలో యువతిపై జరిగిన అత్యాచార మరియు హత్య కేసును దర్యాప్తు సాగించిన చీరాల రూరల్ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ గారు యువతి తల్లిదండ్రులు, ఇతర సాక్షులు చెప్పిన సమాచారం మేరకు నేర స్థలాన్ని పరిశీలించి భౌతిక సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని ముద్దాయి దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, కారంకి మహేష్లు నేరం చేసినట్లు నిర్ధారించుకొని జూన్ 22 శనివారం 2024 సాయంత్రం 7 గంటలకు ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. కేసు దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి భౌతిక సాక్ష్యాధారాలను, నిపుణుల నివేదికను త్వరితగతిన పొంది ఒకదానికొకటి క్రోడీకరించుకొని సంబంధిత న్యాయస్థానంలో ముద్దాయిపై అభియోగ పత్రం దాఖలు చేసి న్యాయస్థానంలో ముద్దాయికి కఠినమైన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారి పట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.